ఒరే ఒరే కాస్త హార్లిక్స్ తాగలరా? టైం లేదమ్మా, అర్జెంట్ గా వెళ్ళాలి. ఏంటి అడావుడి? నువ్వు కాలేజీకి వెళ్ళేటప్పుడు కరెంట్ బిల్లు కట్టాలరా, అదేదో ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నువ్వే కట్టచ్చుగా. రేయ్ సంతోష్, త్వరగా రారా. ఎవరు? ప్రశాంత్ లేడే? లేచి లేవగానే స్నానం కూడా చేయకుండా కాలేజీకి వెళ్ళిపోయాడు. ఏదో పరీక్ష ఉందటగా. పరీక్ష? ఓ అలా బిల్డప్ ఇచ్చాడా? ఓకే బామ్మగారు, మేము పరీక్ష రాసొస్తాం. సరే నాయనా. ఎక్కడరా వీడు? అమ్మయ్యా, ఇప్పటికైనా వచ్చారు. ఏంట్రా ఇంత లేటు? మధ్యలో బైకు. ఇది మరీ లేటు. పద. సర్లే, ఈసారి మనం ఎలాగైనా వినే తీరాలి. మీ దగ్గర ఉన్న డబ్బులు తీయండి. బౌలింగ్ వద్దురా, మనకి అచ్చిరాలా. అయితే ఈసారి బుల్లై కొడదాం. ఓకే ఓకే. ఓకే. 1000 రూపీస్, 3 డాట్స్ ప్లీజ్. ఓకే, ఒక్కో డాట్ మీద 500 రూపీస్ బెట్. ఫస్ట్ లైన్ మధ్యలో కొడితే డబుల్ పేమెంట్, సెకండ్ లైన్ మధ్యలో కొడితే ట్రిపుల్ పేమెంట్, సెంటర్లో కొడితే 5 రెట్లు ఎక్కువ. ఓకే, ఫస్ట్ ఎవరు కొడతారు? నువ్వు కొట్టరా. వద్దులే, నువ్వే కొట్టు. ఎందుకురా టెన్షన్, నేను కొడతాను, పదండి. ఎంతసేపు బిల్డప్? పెద్ద కొట్టేవాళ్ళగా విసిరే. టెన్షన్తో చేతులు చోట్లు పడుతున్నాయి. డాట్ జారిపోద్దేమోరా. నువ్వు వేస్తున్నది జావెలిన్ త్రో కాదు. వెయ్. అవును, పోతే వెయ్యే. గంట గురిపెట్టి పక్క కొట్టు. తప్పక. సర్లేవా. నీకేం భయం లేదు. చిన్నప్పుడు తెలుగు వాచకంలో అర్జునుడు పిట్టకన్ను కచ్చెప్పి నిన్ను నేను హిప్నటైజ్ చేస్తాను. కమాన్ కమాన్, నువ్వు కొడుతున్నావు. కమాన్ కమాన్, నువ్వు కొడుతున్నావు. నీ అబ్బా, కొట్టేసావు. హిప్నటైజ్ చేసి వాడిని డిస్టర్బ్ చేసిన చాలు కానీ వాడిని కొట్టని. నువ్వు విసర్రా. నీ అబ్బా, నీకన్నా ప్రశాంత్ గాడే బెటర్ కదా. ఇంచి పక్కనైనా కొట్టాడు. నువ్వు ఏకంగా పర్లాంగ్ దూరం మెయింటైన్ చేసావు. తప్పక. అదేదో యాడ్లో లాగా బీర్ తాగి కొట్టినా బాగుండు. తగిలేదేమో. నీ అబ్బా, డిస్టర్బ్ చేయకు. సార్ సార్ సార్, ఈమెయిల్లో వచ్చి హిట్ కొట్టి వెళ్ళిపోతున్నారు. ఎవరు సార్ మీరు? మెరుపులో వచ్చి మెరుపులో వెళ్ళిపోతున్నారు. ఇంత పర్ఫెక్ట్ గా ఎలా కొట్టారు సార్? మీరు ఈ గేమ్ లో ఛాంపియనా? గెలవటానికి కావాల్సింది ప్రావీణ్యం ఒకటే కాదు, కాన్సన్ట్రేషన్ కూడా. దాన్ని డెవలప్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. బాయ్. ఆయన మాటల్లోని మ్యాజిక్, ఫోర్స్ చూస్తుంటే ఆయన చెప్పింది నిజం అనిపిస్తుందా? చెప్పిన కాన్సన్ట్రేషన్ ఎక్కడ దొరుకుతుంది? ఏయ్, నేను చెప్పిందా చెప్పండి. మళ్ళీ చేద్దాం. మన యోగా సెంటర్కి వచ్చావా? కాదురా, అడ్రస్ మారి మెంటల్ హాస్పిటల్కి వచ్చినట్టున్నాం. నాకేదో టెన్షన్ గా ఉందిరా. ఈడవడరా బాబు, మనిషికి జంతువుకి మధ్యలో ఉన్నట్టున్నాడు. ఏంటి, ఎవరు మీరు? యోగా నేర్చుకుందామని. ఓ, న్యూ అడ్మిషనా? అవును సార్. అప్లికేషన్స్ ఫిల్అప్ చేయండి. అలాగే ఓకే సార్. ఏంటి ఆగిపోయారు? సార్, ఇందులో జబ్బులనే కాలం ఉంది. ఎస్, ఫిల్అప్ చేయండి. ఏజ్ తప్ప ఏదైనా ఏమవుతుంది. ఏంటి అలా చూస్తున్నారు? ఈ పేపర్ చాలదా? అన్ని జాబులు ఉన్నాయా? ఇంకో పేపర్ కావాలా? చచ్చా, మాకు మాకు అలాంటివి అలాంటివి ఏం లేవు లేవు సార్. సరే, ఇప్పుడు మీకు ఆసనం చెప్తాను, చెప్పినట్లు చేయండి. సార్, ఈ ఆసనం బాగుంది, వేసేయమంటారా? షటాప్. ఇది సీనియర్స్ చేసే ఆసనం. మీరు ఇంకా చిన్న పిల్లలు, నేను చెప్పింది చేయండి. ఓకే సార్. కమాన్, ఇలా వేయండి. ఏయ్, పట్టుకారమా? కాదు సార్, వీడి కొంచెం నత్తి. సరే వేయండి. చిన్నప్పుడు స్కూల్లో కూడా వేయలేదురా బాబు, గోడ కుర్చీ. చెప్పులు కట్టి మరీ వేయాల్సి వస్తుంది. ఏయ్, ఏంటి ఇక్కడ మధ్యలో డిస్టర్బెన్స్? ఎక్కువ ఓవర్ యాక్షన్ చేయకు, పక్కనే మాస్టర్ ఉన్నారు. ఏంటి, ఇతను మాస్టర్ కాదా? కాదు. 101. అదేంటి ఆసనమా? కాదు, ఇప్పటి వరకు నన్ను మాస్టర్ అనుకున్న వాళ్ళ సంఖ్య
Hold your right leg and rest it on the left. Raise your hands. No, not like that. Like this. సార్ Yes? మీరు యోగా మాస్టర్ మరి అక్కడ ఏ ఉండకూడదా? ఓకే, రిలాక్స్. తెలుగు మాస్టర్ అంటే పంచికట్టు పిలక చుట్టూ, ఇంగ్లీష్ మాస్టర్ అంటే సూటు బూటు, యోగా మాస్టర్ అంటే ఇలాగే ఉండాలని ఏం లేదు. మనం చేసే పనిలో పర్ఫెక్షన్ ఉంటే చాలు. ఎనీవే, ఎర్లీగా డెసిషన్ తీసుకున్నందుకు ఐ రియల్లీ అప్రిషియేట్ యూ. గో హెడ్. రేపు ఫ్రెండ్షిప్ డే కి మీరు మాతో జాయిన్ అవ్వండి సార్. ఒరే కాస్త హార్లిక్స్ తాగలరా? టైం లేదమ్మా, అర్జెంట్ గా వెళ్ళాలి. ఏంటి అడావుడి? నువ్వు కాలేజీకి వెళ్ళేటప్పుడు కరెంట్ బిల్లు కట్టాలరా, అదేదో ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నువ్వే కట్టచ్చుగా. రేయ్ సంతోష్, త్వరగా రారా. ఎవరు? ప్రశాంత్ లేడే? లేచి లేవగానే స్నానం కూడా చేయకుండా కాలేజీకి వెళ్ళిపోయాడు. ఏదో పరీక్ష ఉందటగా. పరీక్ష? ఓ, అలా బిల్డప్ ఇచ్చాడా? ఓకే బామ్మగారు, మేము పరీక్ష రాసొస్తాం. సరే నాయనా. ఎక్కడరా వీడు? అమ్మయ్యా, ఇప్పటికైనా వచ్చారు. ఏంట్రా ఇంత లేటు? మధ్యలో బైకు. ఇది మరీ లేటు. పద. సర్లే, ఈసారి మనం ఎలాగైనా వినే తీరాలి. మీ దగ్గర ఉన్న డబ్బులు తీయండి. బౌలింగ్ వద్దురా, ఇదిగో. మనకి అచ్చిరాలా. అయితే ఈసారి బుల్లై కొడదాం. ఓకే ఓకే. ఓకే. 1000 రూపీస్, 3 డాట్స్ ప్లీజ్. ఓకే, ఒక్కో డాట్ మీద 500 రూపీస్ బెట్. ఫస్ట్ లైన్ మధ్యలో కొడితే డబుల్ పేమెంట్, సెకండ్ లైన్ మధ్యలో కొడితే ట్రిపుల్ పేమెంట్, సెంటర్లో కొడితే 5 రెట్లు ఎక్కువ. ఓకే, ఫస్ట్ ఎవరు కొడతారు? నువ్వు కొట్రా. వద్దులే, నువ్వే కొట్టు. ఎందుకురా టెన్షన్, నేను కొడతాను, పదండి. ఎంతసేపు బిల్డప్? పెద్ద కొట్టేవాళ్ళగా విసిరే. టెన్షన్తో చేతులు చెమటలు పడుతున్నాయి. డాట్ జారిపోద్దేమోరా. నువ్వు వేస్తున్నది జావెలిన్ త్రో కాదు. వెయ్. అవును, పోతే వెయ్యే. గంట గురిపెట్టి పక్క కొట్టు. తప్పక. సర్లేవా. నీకేం భయం లేదు. చిన్నప్పుడు తెలుగు వాచకంలో అర్జునుడు పిట్టకన్ను కచ్చెప్పి నిన్ను నేను హిప్నటైజ్ చేస్తాను. కమాన్ కమాన్, నువ్వు కొడుతున్నావు. కమాన్ కమాన్, నువ్వు కొడుతున్నావు. అబ్బా, నీ అబ్బా. కొట్టేసావు. హిప్నటైజ్ చేసి వాడిని డిస్టర్బ్ చేసిన చాలు కానీ వాడిని కొట్టని. నువ్వు విసర్రా. నీ అబ్బా, నీకన్నా ప్రశాంత్ గారే బెటర్ కదా. ఇంచి పక్కనైనా కొట్టాడు. నువ్వు ఏకంగా పర్లాంగ్ దూరం మెయింటైన్ చేసావు. తప్పక. అదేదో యాడ్లో లాగా బీర్ తాగి కొట్టినా బాగుండు. తగిలేదేమో. నీ అబ్బా, డిస్టర్బ్ చేయకు. సార్ ఈమెయిల్లో వచ్చి హిట్ కొట్టి వెళ్ళిపోతున్నారు. ఎవరు సార్ మీరు? మెరుపులో వచ్చి మెరుపులో వెళ్ళిపోతున్నారు. ఇంత పర్ఫెక్ట్ గా ఎలా కొట్టారు సార్? మీరు ఈ గేమ్లో చాంపియనా? గెలవటానికి కావాల్సింది ప్రావీణ్యం ఒకటే కాదు, కాన్సన్ట్రేషన్ కూడా. దాన్ని డెవలప్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. బాయ్. ఆయన మాటల్లోని మ్యాజిక్, ఫోర్స్ చూస్తుంటే ఆయన చెప్పింది నిజం అనిపిస్తుందిరా. చెప్పిన కాన్సన్ట్రేషన్ ఎక్కడ దొరుకుతుంది? ఏయ్, నేను చెప్పిన తర్వాత చెప్పండి. మళ్ళీ చేద్దాం. మనం యోగా సెంటర్కి వచ్చావా? కాదురా, అడ్రస్ మారి మెంటల్ హాస్పిటల్కి వచ్చినట్టున్నాం. నాకేదో టెన్షన్ గా ఉందిరా. ఈడవడరా బాబు, మనిషికి జంతువుకి మధ్యలో ఉన్నట్టున్నాడు. ఏంటి, ఎవరు మీరు? యోగా నేర్చుకుందామని. ఓ, న్యూ అడ్మిషనా? అవును సార్. అప్లికేషన్స్ ఫిల్అప్ చేయండి. అలాగే ఓకే సార్. ఏంటి ఆగిపోయారు? సార్, ఇందులో జబ్బులనే కాలం ఉంది. ఎస్, ఫిల్అప్ చేయండి. ఏజ్ తప్ప ఏదైనా ఏమవుతుంది. ఏంటి అలా చూస్తున్నారు? ఈ పేపర్ చాలదా? అన్ని జబ్బులు ఉన్నాయా? ఇంకో పేపర్ కావాలా? చచ్చా, మాకు అలాంటివి ఏం లేవు సార్. సరే, ఇప్పుడు మీకు ఆప్షన్ చెప్తాను,
చెప్పినట్లు చేయండి. సార్ ఈ ఆసనం బాగుంది, వేసేయమంటారా? షటాప్. ఇది సీనియర్స్ చేసే ఆసనం. మీరు ఇంకా చిన్న పిల్లలు. నేను చెప్పింది చేయండి. ఓకే సార్. కమాన్, ఇలా వేయండి. ఏయ్, పట్టుకారమా? కాదు సార్, వీడి కొంచెం నత్తి. సరే వేయండి. చిన్నప్పుడు స్కూల్లో కూడా వేయలేదురా బాబు, గోడ కూడా చెప్పులు కట్టి మరీ వేయాల్సి వస్తుంది. ఏయ్, ఏంటి ఇక్కడ మధ్యలో డిస్టర్బెన్స్? ఎక్కువ ఓవర్ యాక్షన్ చేయకు, పక్కనే మాస్టర్ ఉన్నారు. ఏంటి, ఇతను మాస్టర్ కాదా? కాదు. 101 అదేంటి ఆసనమా? కాదు, ఇప్పటి వరకు నన్ను మాస్టర్ అనుకున్న వాళ్ళ సంఖ్య. Hold your right leg and rest it on the left. Raise your hands. No, not like that. Like this. సార్ Yes? మీరు యోగా మాస్టర్, మరి అక్కడ ఉండకూడదా? ఓకే, రిలాక్స్. తెలుగు మాస్టర్ అంటే పంచికట్టు పిలక చుట్టూ, ఇంగ్లీష్ మాస్టర్ అంటే సూటు బూటు, యోగా మాస్టర్ అంటే ఇలాగే ఉండాలని ఏం లేదు. మనం చేసే పనిలో పర్ఫెక్షన్ ఉంటే చాలు. ఎనీవే, ఎర్లీగా డెసిషన్ తీసుకున్నందుకు ఐ రియల్లీ అప్రిషియేట్ యూ. గో హెడ్. అమ్మా, సాంబార్లో ఉప్పు లేదు. డాక్టర్ మమ్మల్ని ఉప్పు మానేయమన్నాడు. చట్నీలో కారం లేదు. అది నా హెల్త్ కోసం మా ఆవిడ స్పెషల్ గా చేసిన చట్నీ. అందరికీ అన్ని రకాలుగా వండి పెట్టడానికి నాకు ఓపిక లేదు. అదే నువ్వు పెళ్లి చేసుకుంటే మీ ఆవిడ నువ్వు కోరినట్టు చేసి పెడుతుంది. టాపిక్ డైవర్ట్ చేయకండి. డైవర్ట్ చేయటం కాదురా, నీకు డైరెక్ట్ గానే చెబుతున్నా. సాయంత్రం నీకు పెళ్లి చూపులు. పెళ్ళా? నాకా? ఆహా, వీడికి. పోండి సార్, అప్పుడే నాకు పెళ్ళేంటి? నీ ఎక్స్ప్రెషన్ చూస్తే నీకు అసలు పెళ్ళే అవసరం లేనట్టుంది. ఆ, సాయంత్రం పెళ్లి చూపులకు వస్తామని చెప్పారా? అమ్మాయి పేరేంటి నాన్న? ఆ అమ్మాయి పేరు పూజ. అమ్మాయి ఎలా ఉంటుంది? అష్టలక్ష్మిలు కలిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఎంతో నెమ్మదస్తురాలు, ఎదురు తిరిగి ఒక్క మాట కూడా అనదు. ఏయ్, ఏంట్రా? చెప్పు తెగుద్ది. ఏం చదువుతుంది? ఇందిరా ఉమెన్స్ కాలేజీలో కామ్ గా బీకామ్ చదువుతాను. ఎవరు నువ్వు? బీటెడ్ డైరెక్ట్ గా కాలేజ్ కి వచ్చేసావా? చచ్చా, నేను అందుకు రాలేదండి. పూజ అని ఇక్కడ ఫైనల్ ఇయర్ బీకామ్ చేస్తుంది, తన కోసం వచ్చాను. కాస్త పూజ ఎవరో చెప్తారా? నేనే పూజాని. నువ్వు పేరు ఎప్పుడు మార్చుకున్నావే? అంటే తన పూజ కదా? కాదు, నేను. నోనో, పూజ నేను. నోనో, పూజ నేను. ప్లీజ్ అండి, ర్యాగింగ్ తర్వాత చేద్దరు కానీ ముందు నేను తనతో అర్జెంటుగా మాట్లాడాలి. తనతో నీకేం పని? సాయంత్రం తనతో నా పెళ్లి చూపులండి. సాయంత్రం పూజకి పెళ్లి చూపులంటే? పూజకి పెళ్లి చూపులంటే? వాట్స్ యువర్ నేమ్? ఋషి. ఏం చేస్తుంటారు? యోగా. నేర్చుకుంటున్నారా? కాదు, నేర్పిస్తుంటాను. మీ బాడీ కట్స్ చూస్తేనే తెలుస్తోంది మీ గట్స్ ఏంటో. ఏంటి గ్రూప్ డిస్కషన్ పెట్టారు? మీరా? నేను మీకు తెలుసా? మా నాన్నగారు మీ ఫోటో చూపించారు. అయితే నేను వెతుకుతున్న పూజ మీరే. మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. నోరు మూసుకెళ్ళండి. అదండి. పెళ్లికి ముందు ఒక అమ్మాయిని ఇలా కలవటం తప్పే, కానీ నాకు ఎంతకంటే వేరే మార్గం కనిపించలేదు. ఎందుకంటే నాకు ఈ పెళ్లి చూపులు ఇష్టం లేదు. వాట్? నా ఉద్దేశం మీరు నచ్చలేదని కాదు, నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఆ విషయం ఏదో డైరెక్ట్ గా మీ వాళ్ళకే చెప్పొచ్చుగా. చెప్పి చూశాను, బట్ నో యూస్. అందుకే మీ దగ్గరికి వచ్చాను. పెళ్లి చూపుల్లో అమ్మాయి నచ్చలేదని ఒక్క మాటలో చెప్పేయచ్చు, కానీ ఇంత అందమైన అమ్మాయిని చూసి నచ్చలేదంటే ఒకటి కట్నం బ్యాడ్ అనుకుంటారు, లేదా క్యారెక్టర్ బ్యాడ్ అనుకుంటారు. నా కారణంగా మీకు అలా జరగటం నాకు ఇష్టం లేదు. అందుకే సాయంత్రం పెళ్లి చూపుల్లో మీరే నేను నచ్చలేదని చెప్పాలి. మీ డెసిషన్ నాకు ఫేవరబుల్గా ఉంటుందని ఆశిస్తున్నాను. ప్లీజ్. అందగాడివే అనుకున్నాను. ఓ ఆడపిల్ల జీవితం గురించి ఇంత గొప్పగా ఆలోచించే నిన్నెలా మిస్ చేసుకుంటాను? నో వే. చూసుకోరా అమ్మాయిని. థ్యాంక్స్ అమ్మా. ఏంట్రా అంత షాక్ అయ్యావు? అమ్మాయి బాగానే ఉందిగా. ఇంతకీ అమ్మాయి నీకు నచ్చినట్టా లేదా? నాకు అమ్మాయి నచ్చింది,
ఆ అమ్మాయికి నేను నచ్చాలిగా. నీకేం తక్కువరా, నువ్వు నా పోలిక. అందుకే అడుగుతున్నాడు. ఏమ్మా, మా వాడు నీకు నచ్చాడా? మీ అబ్బాయి హైట్ నచ్చింది. మిగతావేవి నచ్చలేదా? అంటే ముక్కు మొహం అన్నీ నచ్చాయి, కానీ నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. అదేంటి ఒక్కసారిగా అంత మాట అనేసో? ఏం లేదు నాన్న, నా డిగ్రీ తర్వాత పీజీ చేద్దాం అనుకుంటున్నాను. మధ్యలో చదువు ఆపటం నాకు ఇష్టం లేదు. ఆ మాట ముందే చెప్పొచ్చుగా. మమ్మల్ని నేను దూరం తీసుకొచ్చి అవమానించడం దేనికి మూర్తి గారు? ఒక్క నిమిషం, అమ్మాయిని నేను కనుక్కుంటాను. కొనుక్కోటాలు ఏం అక్కర్లేదు. జరిగిన అవమానం చాలు. ఇంకా అలానే కూర్చుంటారే, లేవండి. అది కాదు బావగారు, అయింది చాలా. ఇటు నుంచి ఇటే ఇంకో పెళ్లి చూపులకు వెళ్దామా? ఇంకొకసారి పెళ్లి చూపులు అన్నారంటే 2 సంవత్సరాలు ఎర్లీ అయినా పర్వాలేదు, మీ ఇద్దరు షష్టి పూర్తి పెళ్లి నేను జరిపిస్తాను. ఓల్డ్ ఫెలోస్. వీడెప్పుడు ఇంతేనే. వీడి మీద వీడికి శ్రద్ధ తక్కువ. సిగ్గుపడింది చాలు, ఆటో పిలవండి. ఆటో ఎందుకే, మనం వచ్చిన కారు ఉందిగా. దాంట్లో మన అబ్బాయి వెళ్ళిపోయాడు కాబట్టి. అమ్మా, సాంబార్లో ఉప్పు లేదు. డాక్టర్ మమ్మల్ని ఉప్పు మానేయమన్నాడు. చట్నీలో కారం లేదు. అది నా హెల్త్ కోసం మా ఆవిడ స్పెషల్ గా చేసిన చట్నీ. అందరికీ అన్ని రకాలుగా వండి పెట్టడానికి నాకు ఓపిక లేదు. అదే నువ్వు పెళ్లి చేసుకుంటే మీ ఆవిడ నువ్వు కోరినట్టు చేసి పెడుతుంది. టాపిక్ డైవర్ట్ చేయకండి. డైవర్ట్ చేయటం కాదురా, నీకు డైరెక్ట్ గానే చెబుతున్నా. సాయంత్రం నీకు పెళ్లి చూపులు. పెళ్ళా? నాకా? ఆహా, వీడికి. ఛీ, పోండి సార్, అప్పుడే నాకు పెళ్ళేంటి? నీ ఎక్స్ప్రెషన్ చూస్తే నీకు అసలు పెళ్ళే అవసరం లేనట్టుంది. ఆ, సాయంత్రం పెళ్లి చూపులకు వస్తామని చెప్పారా? అమ్మాయి పేరేంటి నాన్న? ఆ అమ్మాయి పేరు పూజ. అమ్మాయి ఎలా ఉంటుంది? అష్టలక్ష్మిలు కలిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఎంతో నెమ్మదస్తురాలు. ఎదురు తిరిగి ఒక్క మాట కూడా అనదు. ఏయ్ ఏంట్రా? చెప్పు తెగుద్ది. ఏం చదువుతుంది? ఇందిరా ఉమెన్స్ కాలేజీలో కామ్ గా బీకామ్ చదువుతాను. ఎవరు నువ్వు? బీటెడ్ డైరెక్ట్ గా కాలేజ్ కి వచ్చేసావా? చచ్చా, నేను అందుకు రాలేదండి. పూజ అని ఇక్కడ ఫైనల్ ఇయర్ బీకామ్ చేస్తుంది, తన కోసం వచ్చాను. కాస్త పూజ ఎవరో చెప్తారా? నేనే పూజాని. నువ్వు పేరు ఎప్పుడు మార్చుకున్నావే? అంటే తన పూజ కదా? కాదు, నేను. నోనో పూజ నేను. నోనో పూజ నేను. ప్లీజ్ అండి, ర్యాగింగ్ తర్వాత చేద్దరు గాని ముందు నేను తనతో అర్జెంట్ గా మాట్లాడాలి. తనతో నీకేం పని? సాయంత్రం తనతో నా పెళ్లి చూపులండి. సాయంత్రం పూజకి పెళ్లి చూపులంటే? పూజకి పెళ్లి చూపులంటే? వాట్స్ యువర్ నేమ్? ఋషి. ఏం చేస్తుంటారు? యోగా. నేర్చుకుంటున్నారా? కాదు, నేర్పిస్తుంటా. మీ బాడీ కట్స్ చూస్తేనే తెలుస్తోంది మీ గట్స్ ఏంటో. ఏంటి గ్రూప్ డిస్కషన్ పెట్టారు? మీరా? నేను మీకు తెలుసా? మా నాన్నగారు మీ ఫోటో చూపించారు. అయితే నేను వెతుకుతున్న పూజ మీరే. మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. ఛీ, నోరు మూసుకెళ్ళండి. పదండి. పెళ్లికి ముందు ఒక అమ్మాయిని ఇలా కలవటం తప్పే, కానీ నాకు ఎంతకంటే వేరే మార్గం కనిపించలేదు. ఎందుకంటే నాకు ఈ పెళ్లి చూపులు ఇష్టం లేదు. వాట్? నా ఉద్దేశం మీరు నచ్చలేదని కాదు, నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఆ విషయం ఏదో డైరెక్ట్ గా మీ వాళ్ళకే చెప్పొచ్చుగా. చెప్పి చూశాను, బట్ నో యూస్. అందుకే మీ దగ్గరికి వచ్చాను. పెళ్లి చూపుల్లో అమ్మాయి నచ్చలేదని ఒక్క మాటలో చెప్పేయచ్చు,
కానీ ఇంత అందమైన అమ్మాయిని చూసి నచ్చలేదంటే ఒకటి కట్నం బ్యాడ్ అనుకుంటారు, లేదా క్యారెక్టర్ బ్యాడ్ అనుకుంటారు. నా కారణంగా మీకు అలా జరగటం నాకు ఇష్టం లేదు. అందుకే సాయంత్రం పెళ్లి చూపుల్లో మీరే నేను నచ్చలేదని చెప్పాలి. మీ డెసిషన్ నాకు ఫేవరబుల్గా ఉంటుందని ఆశిస్తున్నాను. ప్లీజ్. అందగాడివే అనుకున్నాను. ఓ ఆడపిల్ల జీవితం గురించి ఇంత గొప్పగా ఆలోచించే నిన్నెలా మిస్ చేసుకుంటాను? నో వే. చూసుకోరా అమ్మాయిని. థ్యాంక్స్ అమ్మా. హ్మ్? హ్మ్? ఏంట్రా అంత షాక్ అయ్యావు? అమ్మాయి బాగానే ఉందిగా. ఇంతకీ అమ్మాయి నీకు నచ్చినట్టా లేదా? నాకు అమ్మాయి నచ్చింది, ఆ అమ్మాయికి నేను నచ్చాలిగా. నీకేం తక్కువరా, నువ్వు నా పోలిక. అందుకే అడుగుతున్నాడు. ఏమ్మా, మా వాడు నీకు నచ్చాడా? మీ అబ్బాయి హైట్ నచ్చింది. మిగతావేవి నచ్చలేదా? అంటే ముక్కు మొహం అన్నీ నచ్చాయి, కానీ నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. అదేంటి ఒక్కసారిగా అంత మాట అనేసో? ఏం లేదు నాన్న, నా డిగ్రీ తర్వాత పీజీ చేద్దాం అనుకుంటున్నాను. మధ్యలో చదువు ఆపటం నాకు ఇష్టం లేదు. ఆ మాట ముందే చెప్పొచ్చుగా. మమ్మల్ని నేను దూరం తీసుకొచ్చి అవమానించడం దేనికి మూర్తి గారు? ఒక్క నిమిషం, అమ్మాయిని నేను కనుక్కుంటాను. కనుక్కోటాలు కొనుక్కోటాలు ఏం అక్కర్లేదు, జరిగిన అవమానం చాలు. ఇంకా అలానే కూర్చుంటారా? లేవండి. అది కాదు బావగారు, అయింది చాలా. ఇటు నుంచి ఇటే ఇంకో పెళ్లి చూపులకి వెళ్దామా? ఇంకొకసారి పెళ్లి చూపులు అన్నారంటే 2 సంవత్సరాలు ఎర్లీ అయినా పర్వాలేదు, మీ ఇద్దరు షష్టి పూర్తి పెళ్లి నేను జరిపిస్తాను. ఓల్డ్ ఫెలోస్. వీడెప్పుడు ఇంతేనే. వీడి మీద వీడికి శ్రద్ధ తక్కువ. సిగ్గుపడింది చాలు, ఆటో పిలవండి. ఆటో ఎందుకే, మనం వచ్చిన కారు ఉందిగా. దాంట్లో మన అబ్బాయి వెళ్ళిపోయాడు కాబట్టి. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు పాదోత్తాసనం వేయండి. సార్, గుమ్మల్లో గుమ్మలు. హాయ్. హలో, మీరా? ఏంటి ఇలా వచ్చారు? బ్యూటీ సెంటర్కి వెళ్ళవలసిన వాళ్ళు దాదాపు యోగా సెంటర్కి వచ్చినట్లున్నారు. కాదు, యోగా చేసి బ్యూటీ పెంచుకుందామని వచ్చాం. మీరు యోగా నేర్చుకుంటారా? ఏ మీరు బ్యూటీస్ కి నేర్పరా? ఎందుకు నేర్పరు? మీకైతే నేనే నేర్పుతాను. చెప్పండి, ఫీజు ఎంత? లేడీస్ కి ఏమైనా డిస్కౌంట్ ఉందా? డిస్కౌంట్ ఇవ్వడానికి ఇదేం లేడీ సంపరం కాదు, మీరు బయలుదేరచ్చు. కావాలనుకుని వచ్చిన వాళ్ళని ఇలా కాదంటున్నారంటే మనసులో ఏదో బ్యాడ్ ఫీలింగ్ ఉండే ఉంటుంది. పదండి. ఆగండి, రేయ్ వాళ్ళకి అప్లికేషన్స్. ఓకే సార్. ప్రేమ అంటే మాటలు కాదురా. వట్టి మాటలే. ఒక అమ్మాయిని కలుసుకున్నప్పటి నుంచి క్రికెట్ కామెంటరీ లాగా అదే పనిగా మాట్లాడుతూనే ఉండాలరా. అదో పెద్ద టాలెంట్. తా 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 అంటూ తుల్లి పడుతూ వీడేం చెప్తాడ్రా? ఏంటి అందరూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు? ఆ జోక్ ఏదో మాకు చెప్తే మేము ఎంజాయ్ చేస్తాం. సార్, మన సంతోష్ గారి లవ్ స్టోరీ వింటే మీరు కూడా నవ్వుతారు సార్. ఏ అంత కామెడీయా? కాదు సార్, అదో పెద్ద ట్రాజెడీ. ఏ సంతోష్, ఏమైంది? వీడు శారదనే ఓ మ్యూజిక్ మాస్టర్ కూతురు లవ్ చేస్తున్నాడు సార్. వీడికేమో సరిగ్గా మాట్లాడడమే చేత కాదు. ఆ అమ్మాయికేమో పాటలు సంగీతం అంటే ప్రాణం. ఇక ఆ అమ్మాయి తండ్రి అయితే శంకరాభరణం శంకర శాస్త్రిలా ఫీల్ అవుతుంటాడు.
శారదా ఏ నాన్న ఆయాసం వచ్చిందా? లేదు, ఆవేశం వచ్చింది. శృతి తప్పిందా నాన్న? నీ మతి తప్పింది. సాగరమంత స్వచ్ఛమైన సంగీతాన్ని తుచ్చమైన నీ గానంతో తుప్పు పట్టిస్తున్నావు. నువ్వు పాడుతున్న ఆ రాగం ఏమిటి? హిందోళం. మూర్ఖురాల, స్వరాలకు జ్వరాలొచ్చేట్టు పాఠమే కాకుండా తప్పును కప్పిపుచ్చుకుంటావా? పాశ్చాత్యురాలా. పాడడం ఎలాగూ రాదు, కనీసం తిట్టడం కూడా రాకపోతే ఎలా నాన్న? ప్రాచ్యాచురాలా కాదు, అప్రాచురాలా. షట్ అప్. ఈ మ్యూజిక్ భాషకే భాష నేర్పుతున్నావా? అన్నమయ్య సంకీర్తనల్లో అప్పు తచ్చులు పట్టుకున్నవాణ్ణి, సరిగమల్ని స్కాచ్లా తాగి పద్యాల్ని పాయసంలా నాకిన వాణ్ణి, పల్లెటూళ్ళలో పందిళ్ళెక్కి కచేరీలు చేసిన వాణ్ణి. నాకే దగ్గులు నేర్పుతున్నావా? మరంత ఫ్లాష్ బ్యాక్ ఉన్న మిమ్మల్ని సంగీత కచేరీలకు ఎందుకు పిలవడం లేదు? ఈ రోజుల్లో గాజువాక పిల్లని గంతులేసేవాళ్లే గాని ఈ గానరాజు గానాన్ని ఆలపించేవాళ్ళు లేరు. ఆ రోజుల్లో రీమాసేను పాడిందంటే అమృతం వర్షంలా కురిసేది. అబ్బా, రీమాసేన్ కాదు నాన్న, తాన్సేన్. ఏ సేన్ అన్నది కాదమ్మా ముఖ్యం, వర్షం కురిసిందా లేదా అన్నది పాయింట్. నేను త్రికరణ శుద్ధిగా సంగీతాన్ని ఆలపించానంటే రోగాలు సైతం నయమైపోతాయమ్మా. ఎక్కడికి రా మూర్ఖ బాలుడా. మా ఎదురింటి అంకుల్కి మోచరోగం ఉందంట, నేను తీసుకొస్తాను. మీరు రాగంతో నయం చేయండి. కూర్చో, సంగీతాన్ని విను. సంగీతం అంటే కామెడీ అయిపోయింది. సంగీతాన్ని ఎలా పాడాలి, ఎలా చెయ్యాలి? మైదా పిండితో. ఈ కామెడీలే వద్దు. ధూర్తులారా, మరచెంబు నీళ్లతో గొంతు సవరించుకుని నేను రాగాలాపన చేశానంటే మట్టి పొంగాలి, ఆకాశం కుంగాలి, ప్రకృతి పిచ్చిదైపోవాలి, దిక్కులు దివాళా తీయాలి. శృంఠలు నా సంగీత పరిజ్ఞానాన్ని తట్టుకోలేక ఎండు చెమల్లా పరిగెత్తారు. అమ్మా శారదా. ఓహో, శారదా. ఏంటి? నేను ఇదిగో, నువ్వు మళ్ళీ మొదటి నుంచి మొదలెట్టుకు. నిన్నటి తర్వాత భాగం చెప్పు. నన్న నేను నిన్ను తర్వాత ఏంటో చెప్పు, టెన్షన్ గా ఉంది. ప్రేమిస్తున్నావా ఏంటి? అవును. ప్రేమంటే పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే పళ్ళు రాలగొడతాను. అయినా నిన్నేం చూసి ప్రేమించాలి? ప్రేమిస్తున్న విషయం నాతో చెప్పడానికి 3 రోజులు పట్టింది. నేను ఒప్పుకుంటే మా వాళ్ళని ఒప్పించడానికి 3 సంవత్సరాల టైం తీసుకుంటావేమో. నువ్వు నోరు విప్పే లోపు మా వాళ్ళు నన్ను వేరే వాడికి ఇచ్చి కట్టబెట్టేస్తారు. నాకు 3 పిల్లలు కూడా పుట్టేస్తారు. ఏంటి ఫేస్ ఎలా పెట్టావు? నువ్వేం పెంచక్కర్లేదులే. నాకు సంగీతం అంటే ప్రాణం. నన్ను చేసుకునేవాడు గొప్ప గాయకుడు కానక్కర్లేదు, కానీ మాట్లాడడం కూడా చేతకాని నీలాంటి వాణ్ణి మాత్రం చస్తే కోరుకోను. బాయ్. వీడు లవ్ చేయడం తప్పు కదా సార్, కానీ ఒక నత్తమ్మాయిని లవ్ చేస్తుంటే కాంబినేషన్ సూపర్ గా ఉండేది సార్. స్టాప్ ఇట్. నవ్వు ఇంకోళ్ళు సంతోషాన్ని పెంచడానికి ఉపయోగపడాలి కానీ బాధను పెంచడానికి కాదు. మీరు ఇక్కడికి వచ్చి నేర్చుకుంది ఇదేనా? వెళ్ళండి. సారీ సార్. సార్ అసలు నాకు వాళ్ళు అన్నారని బాధలేదు సార్. నత్తుంటే లవ్ చేయకూడదా సార్? నేనేం తప్పు చేశాను సార్? ఇంకా దేవుడు నత్తిచ్చాడు. ఒకవేళ నత్తిచ్చినా ఎందుకు సార్ నాకు ప్రేమించే మనసిచ్చాడు? అందరిలాగా నాకు మాట్లాడాలని పాడాలని ఉంటుంది సార్, కానీ నేను మాట్లాడుతుంటే అందరూ నవ్వుతున్నారు సార్. అందుకే మాట్లాడటం మానేసి మూకువాడిగా ఉండిపోతుంది. సంతోష్, ఏంటి? రిలాక్స్. చూడు సంతోష్, నత్తి అనేది లోపం కాదు, అది పుట్టుకతో వచ్చిన జబ్బు కాదు. మనసులో ఉన్న భావాలు ఒకదానిపైన ఒకటి ఓవర్లాప్ అయినప్పుడు కలిగే తడబాటు. ఇదిగో ధ్యానం జ్ఞానం దీనిపైన పెట్టి డైలీ ప్రాక్టీస్ చేయి. నీ నత్తి నీకు కనిపించినంత వినిపించినంత దూరంగా పారిపోతుంది. నిజంగా పోతుందా సార్? నమ్మకం పెట్టు, ఒమ్ము కాదు. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. సైడ్కి బెండ్ అవుతే తల తుండికి తగలాలి. ఓయ్, పక్కోడి తుండి కాదా, నీ తుండికి.
ఓయ్ ఏంటి అలా చూస్తూ నిలబడిపోయావు? బెండ్ అయితే పడిపోతానేమోనని. సరేరా సపోర్ట్ ఇస్తా. ఏ నాకు సపోర్ట్ ఇవ్వడానికి నీ ఎఫర్ట్ సరిపోతులే కానీ నువ్వు వెళ్ళి పని చూసుకో. అమ్మో సార్. గుడ్. పూజ, you're not doing it right. రావట్లేదు సార్. పడ్డావా? లవ్ లో పడ్డావా? వాట్? జీవించుకు. నువ్వు జాయిన్ అయినప్పుడు నీ లుక్స్, జారిపడ్డప్పుడు నీ లిప్స్ చెప్తున్నాయి నువ్వు మాస్టర్ని లవ్ లో పడడానికి వచ్చావని. కనిపెట్టేశావా? క్లియర్ గా. ఇలాంటి చెత్త ప్లాన్ వేస్తే మాస్టర్ పడిపోతారు అనుకున్నావా? మరి ఎలా పడతారు? ఈ బ్రెయిన్ లో చాలా థాట్స్ ఉన్నాయి. ఈ లెటర్ చదివి ఋషి నా లవ్ లో పడతాడంటావా? అరటి తొక్క మీద కారేషన్ ఈజీగా పడతాడు. ఈ లెటర్ రాసింది ఎవరు అనుకున్నావు? ప్రేమ్ శెట్టి. ప్రేమ్ శెట్టి లెటర్స్ తో ఎన్నో ప్రేమ్ జంటలను కలిపాడు. నిజమా? నువ్వు అర్జెంట్ గా వెళ్ళి బాస్ కి లవ్ లెటర్ ఇస్తే మీరు లవ్ ట్రాక్ ఎక్కుతారు, నేను గిరీష్ బుక్ ఎక్కుతాను. ఓకే బాయ్. బాయ్. ఎక్స్క్యూజ్ మీ సార్. యా, ఇది మీకు ఇమ్మని ఆ అమ్మాయి ఇచ్చారు. ఇదన్నమాట నీ యోగా. బేరర్ సార్, ఆ అమ్మాయి లెటర్ నీకు ఏమని చెప్పించింది? వైట్ షర్ట్ వేసుకుని మీకు ఇమ్మని ఇచ్చారు సార్. చూడు సార్, నువ్వు వైట్ షర్ట్ అనగానే కన్ఫ్యూజ్ అయినట్టున్నావు. ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు. బహుశా అతను అయి ఉంటాడు. సారీ సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్, మీ పేరు సార్? తరుణ్, ఉదయ్ తరుణ్. ఈ లెటర్ మీకు ఇమ్మని ఆ అమ్మాయి ఇచ్చింది సార్. నాకా? ఆర్ యు షూర్? ఎస్ సార్. నాటి ఈ ప్లానెట్ లో నన్ను లవ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారా? డ్రాయర్ డార్లింగ్. ఓ డియర్ డార్లింగ్ అని రాయబోయి డ్రాయర్ డార్లింగ్ అని రాసావా నా డార్లింగ్? నాటి గర్ల్. నేను ఒక రోగిని. పొరపాటున చదివానా ఏంటి? ప్రేమ రోగిని. ఓ నువ్వంటే నాకు కొవ్వా? చాచా, లవ్ అయి ఉంటుంది. రోజు రోజుకి లవ్ ఒళ్ళంతా సెప్టిక్ అయిన పుండులా అవుతుంది తప్ప తగ్గడం లేదు. పుండా గాయమేం. లవ్ డెప్త్ కదా, అలా రాసింటావు. ఐ నో. నీ ప్రేమ కనుక నాకు దక్కకపోతే శవానికి పెట్టినట్టు ముక్కులో 2 దూది పేలికలు పెట్టుకొని శవంలా మారిపోతాను. నా ప్రేమను అంగీకరిస్తావన్న ఆశతో నీ పూజ. నో పూజ, నో. నీ ఆశను నిరాశ చేయను. బెరర్, ఒక్క చూసుకు 100 రూపాయలు తీసుకో. నా మీద మీ అభిప్రాయం చెప్పకుండానే వెళ్ళిపోతున్నారు. అంటే సడన్ గా చెప్పమంటే ఆల్రెడీ కొన్ని వందల ట్రై చేసిన ఎవరు పర్లేదు. అంటే నేను చెప్దాం. ఎనీహో, నాకు ఓ లవర్ దొరికింది. నాది కూడా yahoo.com. Nice to meet you. ప్రశాంత్ 4 రోజుల నుంచి క్లాస్కి రావట్లేదేంటి? కాలేజీకి కూడా రావట్లేదు సార్. ఇంటికి ఫోన్ చేస్తే ఒంట్లో బాగోలేదని చెప్పారు సార్. ప్రశాంత్ సార్ మీరా? నువ్వు లేవకు. ఏంటి బ్లడ్ ఇచ్చావా? ఇచ్చాను సార్. చిరంజీవి గారితో ఫోటో దిగాలని మొన్నే పంజాగొట్టెళ్ళి ఇచ్చొచ్చాను సార్. ఆయన అడుగుతుంది చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కి బ్లడ్ డొనేట్ చేసావా అని కాదు, బ్లడ్ టెస్ట్ చేయించావా అని. వచ్చింది టైఫాయిడో మలేరియానో తెలుస్తుంది కదా. అంతరిక్షంలోకి వెళ్లేవాళ్ళలాగా మంకీ క్యాప్ ఏంట్రా? మంకీ క్యాప్ ఒకటి. అదేంటి, అదేదో పార్టీ గుర్తులాగా ఉంది. నువ్వు పార్టీ ప్రచారం ఎప్పటి నుంచి మొదలెట్టావురా? పార్టీ ప్రచారాలు కాదా, మొన్న కాల్ జారి కింద పడ్డాను సార్. చూస్తుంటే జారిపాటు దెబ్బలా లేవే, ఎవరో చాచి కొట్టిన దెబ్బలా ఉన్నాయి. అవును, ప్రియా కొట్టింది సార్. ప్రియా? ప్రియా ఎవరు? ఆమె నా క్లాస్మేట్. ప్రియకి స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం సార్. ఎంత ఇష్టం అంటే పండగ రోజు టీవీలో క్రికెట్ మ్యాచ్ వస్తే చేతికి గ్లౌజులు తొడుక్కొని మరీ గోరింటకు పెట్టుకుంటుంది. అంత పిచ్చిది. తనకి దగ్గర అవడానికి వేరే మార్గం లేక తన దగ్గర పెద్ద ఆల్రౌండర్ లాగా ఫోర్స్ కొట్టాను సార్. నిన్న మ్యాచ్ చూసావా? సచిన్ ప్లేట్ ఎక్సలెంట్ కదా? అవునే. ఈ బ్యాట్ ఎంత? 100 రూపీస్. ఇదిగో.
వాడ డబ్బులు. హాయ్ ప్రియా, హాయ్ ప్రశాంత్, ఎక్కడి నుంచి? ఇప్పుడే షటిల్ ప్రాక్టీస్ చేసి వస్తున్నా. ఏంటి, నువ్వు షటిల్ ఆడతావా? మరి కాలేజ్ లో నేను ఎప్పుడు ఆడటం చూడలేదే. కాలేజీలోనా? నేనా? నో ఛాన్స్. మనం ఇప్పటికే డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్ అన్ని దాటేసాం. ప్రస్తుతానికి మన టార్గెట్ నేషనల్ ఛాంపియన్ కావడం. అలాంటి నేను సబ్ 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 జూనియర్స్ ఆడడం. ఇట్స్ నాట్ గుడ్ ప్రియా. ఎగ్జాక్ట్లీ, ఆట తెలియని వాళ్ళతో ఆడితే మీ ప్రాక్టీస్ దెబ్బతింటుంది. ఎనీవే, గుడ్ లక్ ఫర్ యువర్ నేషనల్ ఛాంపియన్షిప్. థ్యాంక్ యూ. నా గేమ్ టైం అవుతుంది, వస్తాను. ఓకే, బాయ్. సీ యూ. నైస్ గాయ్. అలా ప్రియ నాకు ఎదురుపడిన ప్రతిసారి తను నేను అట్రాక్ట్ చేయడానికి ఏదో ఒక అబద్ధం ఆడి ఛాంపియన్ అని నమ్మించేవాడిని. ఆ చనువుతో ఒకసారి తనను ఇంటికి కూడా రమ్మన్నాను. హాయ్. హలో, గుడ్ మార్నింగ్. మార్నింగ్. వెల్కమ్, హార్టీ వెల్కమ్. థ్యాంక్ యూ. ఏంటి, మరి ఇంట్లో కూడా ఈ డ్రెస్ లోనే ఉంటారా? అవును ప్రియా, ఈ డ్రెస్ లేకపోతే నాకు అసలు ఒంటి మీద బట్టలు ఉన్నట్టే ఉండదు. ఓ అవును, ఇంట్లో మీరు ఒక్కరే ఉంటారా? బామ్మ కూడా ఉంది. ఈసారి ఒలింపిక్స్ లో ఎలాగైనా అష్టాచమ్మలో గోల్డ్ మెడల్ కొట్టాలని వంటింట్లో ప్రాక్టీస్ చేస్తుంది. ఒలింపిక్స్ లో ఆ ఆట లేదు కదండి. అదే అదే, ఈసారి అష్టాచమ్మని ఎలాగైనా ఒలింపిక్స్ లో చేర్చాలని ఆవిడ లైఫ్ అంబిషన్. ఎనీవే, మీకు హార్లిక్సా బోర్న్విటానా? హార్లిక్స్. రెండు హార్లిక్స్. వచ్చింది కరణం మల్లేశ్వరా కోనేరు హంపియా. అంటే వాళ్ళు కూడా ఇక్కడికి వస్తుంటారా? ఏదో వీకెండ్స్ లో వస్తుంటారు. రోజు అంటే మనకు కుదరాలి కదా. వావ్, సర్ప్రైజింగ్. ఎన్ని అవార్డ్స్, ఎన్ని షీల్డ్స్, ఎన్ని కప్పులు మీకు వచ్చినవేనా? yes, వీటి కోసం ఎంత ఖర్చు చేశాను అనుకున్నారు? ఏంటి, ఖర్చు చేశారా? అదే, ఎన్ని నిద్రలేని రాత్రులు ఖర్చు చేశాను, ఎన్ని చెమట చుక్కల్ని ఖర్చు చేశాను నాకే తెలుసు. అసలు నా గురించి నేను చెప్పుకోవడం బాగుండదు, కానీ చెప్పడానికి ఎవరు లేరు కాబట్టి చెప్తున్నాను. మొన్నటికి మొన్న వరల్డ్ కప్ క్రికెట్ లో 100 గోల్స్ చేసినందుకు దాదా సాహెబ్ పాల్కే అవార్డ్ నాకే ఇచ్చారు. క్రికెట్ లో గోల్సా? గోల్స్ ఉండేది సాకర్ లో కదా. చూసారా, ఎక్కువ గేమ్స్ లో టచ్ ఉండేసరికి అన్ని మిక్స్ చేసి ఎలా మాట్లాడేస్తున్నాను. ఓ గాడ్, మీ ఇంట్లో నాకు ప్రతిదీ షాక్ గానే ఉంది. హార్లిక్స్ ఈ కప్పుల్లోనా? హార్లిక్స్, బోర్న్విటా, కాఫీ, టీలే కాదు, బాత్రూమ్ లో మగ్గులు, వంటింట్లో జగ్గులు, గ్లాసులు, గిన్నెలు అన్నింటికి మేము ఈ కప్పులే వాడతాం. యునో, చిన్నప్పుడు నాకు ఉగ్గుపాలు పట్టింది కూడా ఈ కప్పులోనే. ఓ గాడ్, ఇట్స్ అమేజింగ్. అప్పుడే షాక్ అయిపోకు. పద నా రూమ్ లోకి వెళ్దాం. నాకు వచ్చిన షీల్డ్స్, అవార్డ్స్, రివార్డ్స్ అన్ని చూపిస్తా. తీసుకో, థాంక్స్. ఫాలో మీ. ఈయన మన పిఎం వాజ్పేయి గారు కదా? 2000 మార్చ్ ఢిల్లీలో హాకీ టోర్నమెంట్ జరిగిన అది చూడు. అన్న ఎన్టీఆర్ చేతుల మీదుగా అందుకుంది. ఇది రాజీవ్ గాంధీ గారు నాకు భారతరత్న అవార్డు ఇచ్చినప్పటి స్టిల్. yes, రాజీవ్ గాంధీ, అన్బిలీవబుల్. ఒక్క రాజీవ్ గాంధీ ఏంటి, వాళ్ళ అమ్మ ఇందిరా గాంధీ చేతుల మీదుగా కూడా తీసుకున్నాను. హలో, లుకా. ఎందుకట నీకు ఇందిరాగాంధీ నచ్చదా? నీ ఏజ్ ఎంత? జస్ట్ 20. యా, ఇందిరాగాంధీ పోయి 20 years అవుతుందిరా, యూ ఫూల్. అమ్మాయి భోజనానికి కుట్టిందా? వంట నువ్వు హాకీలో గెలుచుకునే కప్పులు వండమంటావా? రన్ అవుట్ అయినట్టున్నాడు పడవ. ఇందాక కొట్టింది నన్ను చీట్ చేసినందుకు, ఇది పవిత్రమైన కప్పుల్ని, షీల్డ్స్ ని అవమానపరిచినందుకు. ప్లీజ్ ప్రియా, నేను చెప్పేది విను. నేను చేసిన తప్పే. నేను స్పోర్ట్స్ మ్యాన్ కాదనేది నిజం, కానీ నువ్వంటే నాకు ఇష్టం, ప్రాణం. ఇది మాత్రం అబద్ధం కాదు. నీకు దగ్గర అవడానికి నాకు ఇంతకన్నా వేరే మార్గం కనపడలేదు. నువ్వు నన్ను చీటర్ అనుకున్నా పర్లేదు, కానీ నా ప్రేమ మాత్రం మోసం కాదు. రియల్లీ రియల్లీ ఐ లవ్ యూ ప్రియా. నువ్వే ఒక ఫ్రాడ్ వి, నీకో ప్రేమ. ఇంకొకసారి ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసావంటే నిన్ను మర్డర్ చేసి నీ పేరు మీద మెమోరియల్ టోర్నమెంట్స్ పెట్టిస్తాను, జాగ్రత్త. ప్రేమించే వ్యక్తి ముందు నువ్వుగా నిజాయితీగా ఉండాలి. నీకు లేని గొప్పతనాలు కల్పించుకుని ప్రేమను పొందాలనుకోవటం నిజంగా తప్పే. ఓకే, నువ్వు ఛాంపియన్ అని చీట్ చేసినందుకేగా ప్రియా నిన్ను అసహించుకుంది. అదే నువ్వు నిజంగా ఛాంపియన్ అయితే? సార్, నాకు అసలు బ్యాట్ పట్టుకోవడమే రాదు, ఛాంపియన్ ఎలా అవుతాను సార్? నీ ప్రేమే నిన్ను ఛాంపియన్ చేస్తుంది. సిగరెట్ అగ్గిపెట్టి కావాలా? అక్కర్లేదు, నేను మార్గదర్శిలో చేరాను, ఓ అగ్గిపెట్టు కొనుక్కున్నా.
ప్రేమ ఏంటి లవ్ తెలిసిపోయిందా? చెయ్యి కాల్చుకుంటేను ప్రేమలో పడ్డప్పటి నుంచి ఏమేం కాల్చుకుంటున్నానో నాకే తెలియడం లేదు. ఎవరు సార్ మీరు? మఫ్టీలో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబులా? జోకులేయకు. నీ పేరేంటి? మట్టయ్య. నిన్ను చూస్తుంటే చాలా సాఫ్ట్ గా కనబడుతున్నావు. నీ సేఫ్టీ కోసం చెప్తున్నా, ఆ అమ్మాయి వెంటపడ్డ మానే. ఏ అమ్మాయి సార్? ఓవర్ చేయకు. నువ్వు ఈ మధ్య రెగ్యులర్ గా పూజ వెంటపడుతున్నావు అని నాకు తెలుసు. నాకు గాని కోపం వస్తే నే మనిషిని కాదు. కోపం రాకపోయినా మీరు మనిషి కాదు సార్. వెరీ గుడ్, ఎర్లీగా క్యాచ్ చేసావు. సో అర్జెంటుగా విత్డ్రా చేసుకో. పూజ నా దిల్ కా ధడ్కన్. అది కాదు సార్. నాతో పెట్టుకోకు. కంటి చూపుతో కాదు, కడుపు మంటతో చంపేస్తా. అల్సరా సార్? ఈ మెడికల్ కామెడీలే వద్దు. నువ్వు పూజను లవ్ చేయడం, పూజ నన్ను లవ్ చేయడం, నేను నిన్ను లవ్ చేయడం, నేనెట్టూ తేల్చుకోలేకపోవడం, ఈ త్రికోణం ప్రేమలే నాకు నచ్చవు. త్రికోణం ప్రేమలా? అదే ట్రయాంగిల్ లవ్ స్టోరీస్. అంటే పూజ మిమ్మల్ని లవ్ చేస్తుందా? ఏ డౌటా? తెలుసు. నీలాంటి వాళ్ళు ఇలా అడుగుతారని తెలిసే పూజ నాకు రాసిన లెటర్ను జిరాక్స్ తీయించి, ఇది జిరాక్స్ మాత్రమే, ఒరిజినల్ ఇంట్లో ఫ్రేమ్ కట్టించుకున్నా. ఈ లెటరా? ఏంటి నీకివ్వబోయి పొరపాటు నాకిచ్చినట్టు మాట్లాడుతున్నావు? చివరిసారిగా చెప్తున్నా, ఇంకోసారి పూజ వైపు చూసినా, మాట్లాడినా, తన్ను ఫాలో అవుతున్నట్టు తెలిసినా వద్దు సార్. అర్థమైందిగా? ఇంకెప్పుడు ఈ ఏరియాలో కనిపించకు. వెళ్ళు. అలాగే సార్. ఈ ఏరియాలో నాకేం పని ఉన్నా మీకు ఫోన్ చేసి మీతో చేయించుకుంటా గానీ ఈ పక్కకు రాను. వెళ్ళు. ఫుడ్ ఫుడ్ వెళ్ళు. హ్యాపీ వెడ్డింగ్ సార్. భయపడ్డాడు సాలేగాడు. ఐ లవ్ యూ చెప్పడానికి ప్రతి అబ్బాయి ఇలాగే టెన్షన్ పడతాడా? ఇట్స్ ఎ డిఫరెంట్ ఫీలింగ్. ప్లీజ్. సారీ లేట్ అయింది. నో వెయిట్ చేయడంలోనే థ్రిల్ ఉంది. మీకు చాలా రోజుల నుంచి ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి. ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. నోట్తో చెప్పండి. నో భాష కందని భావాలు ఎన్నెన్నో ఫ్లాట్స్ కట్టుకుంటున్నాయి. గూడు నెక్స్ట్ ఎన్ని ఎక్కువ టెన్షన్ పడకండి, రక్తం గూడు కట్టుకుంటుంది. అందుకే నేను మీకు ఒకటి ఇవ్వాలనుకుంటున్నాను. నేను కూడా మీకు ఒకటి ఇవ్వాలనుకుంటున్నాను. సేమ్ ఫీలింగ్. అయితే ఇవ్వండి. నో లేడీస్ ఫస్ట్. నో జెంట్స్ ఫస్ట్. నో లేడీస్ ఫస్ట్. నో జెంట్స్ ఫస్ట్. నో ప్లీజ్ లేడీస్ ఫస్ట్. నో జెంట్స్ ఫస్ట్. ఓకే ఓ పని చేద్దామా, ఇద్దరు ఒకేసారి ఇచ్చుకుందామా? ఓకే. రెడీయా? రెడీ. 1 2 3. ఇంతవరకు నాకు అన్నయ్య లేరనే ఫీలింగ్ ఉండేది. ఈ రోజుతో అది తీరిపోయింది. బాయ్ అన్నయ్య. చెల్లెలు రాఖీ కడితే డబ్బులు ఇవ్వాలి కదా అన్నయ్య. థ్యాంక్ యూ అన్నయ్య. బుద్ధొచ్చుంటుంది పెదవుకి. ఆర్డర్ సార్. చెల్లెలు కట్టిందా? లేదు సార్, ఐ లవ్ యూ చెప్తే అమ్మాయి కట్టింది. సేమ్ టు సేవా.